నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. గత నెలల కొద్ది కూడా ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం మీద ప్రెజర్ పెడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ఏంటంటే ప్రభుత్వంకి చెప్పడం జరిగింది, మీరు తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొనివారు, కనీసం కాలేజీలకు మీరు పే చేయరని కూడా ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. అయితే ఇదే సమయంలో చాలామంది విద్యార్థులు కూడా గతం నుంచి పోరాడుతూ ఉన్నారు. వారిని అరెస్టులు చేస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లకు పంపిస్తూ ఉన్నారు, విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మాట్లాడదాం ఇదే విషయం పైన. మనతో పాటు ఓయూ నాయకుడైనటువంటి నాగేంద్ర మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఎందుకు ప్రభుత్వం అసలు ఇంతమంది పోరాడుతున్న స్పందించట్లేదు అంటారు? అన్న, ఈరోజు ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొద్దునిద్ర లేచి బయటకు వచ్చి ఈరోజు విద్యార్థులు ఏం సమస్యలు అనుభవిస్తున్నారు, ఈరోజు విద్యాశాఖలో ఎలాంటి మార్పులు చేయాలి, రియంబర్స్మెంట్ వల్ల ఎందరు విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, ఈ బ్రోకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక రివ్యూ మీటింగ్ అని పెట్టాలన్న. ఈరోజు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బాకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లెక్కి ఎన్ని రాష్ట్ర రోకాలు చేసినా సరే కానీ, ఎన్ని జేజేలు కొట్టినా సరే కానీ, ఎంత మొత్తుకున్నా సరే కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా సరే కానీ, వాళ్ళకి ఏదో రూపకంగా రిక్వెస్ట్ చేసినా సరే కానీ ఈ ప్రభుత్వం దిగిరావడం లేదన్న. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల కష్టాలు అవసరం లేదు, ఈ ప్రభుత్వానికి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలు అవసరం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి కావాల్సింది కేవలం ప్రభుత్వ మా కాందాన్ నిండిందా లేదా, మా బ్యాంక్ అకౌంట్ నిండినాయా లేవా, లేకుంటే మా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా నడుస్తుందా లేదనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెడుతుంది తప్ప ఈరోజు విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న లక్షల మంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికెట్లు తీసుకోక, ఈరోజు డిగ్రీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి, ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకొని ఈరోజు ఇంకా వాళ్ళు గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ సెక్టర్లో ఒక జాబ్ కొట్టే పరిస్థితులు ఉన్నాక, జాబ్ వచ్చినాక వాళ్ళకు సర్టిఫికేట్లు కావాలంటే మళ్ళీ తిరిగి కళాశాలలోకి వచ్చి అడిగితే, మీరు ఫీజు రియంబర్స్మెంట్ పడలే, మీరు ఈ ఫీజు మొత్తం కట్టినాకనే, మీరు ఫీజు పే చేసిన తర్వాతనే, మీరు ఫీజు కట్టిన తర్వాతనే, కళాశాలకు చెల్లించిన తర్వాతనే మీ సర్టిఫికేట్లు అనేవి మేము ఇస్తామంటే, ఈరోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వేయాల్సింది ప్రభుత్వం, మీరు ప్రభుత్వం అడగండి అని చెప్పేసి కళాశాలకు చెప్తే, ఈరోజు కళాశాలలో ఉన్న ప్రిన్సిపాల్స్ కానీ ఎవరు పట్టించుకోకుండా విద్యార్థుల రక్తం పిండి విద్యార్థులను బెదిరించి మరి ఈరోజు ఫీజులు కట్టుకొని ఆ సర్టిఫికేట్లు ఇస్తున్నారన్న. అంటే ఈరోజు ప్రభుత్వం చేసే తప్పుకు ఈరోజు ఏం శుభం తెలియని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలే కదా అన్న ఇక్కడ వాళ్ళు నష్టపోయేది. అంటే ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఈరోజు ప్రభుత్వం ఎవరు రిలీజ్ చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ అనేది? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేది ప్రభుత్వం. ఈ కళాశాలలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈరోజు కళాశాలలు కూడా ప్రభుత్వం నుండి తీసుకోవాలి కదా, విద్యార్థుల నుండి తీసుకొని ప్రభుత్వం మీకు తర్వాత ఇస్తుంది అంటే ఇది ఎక్కడదన్నా? అంటే ఎస్సీల దగ్గర, బీసీల దగ్గర, మైనార్టీ విద్యార్థుల దగ్గర, ఈరోజు బడుగు బలైన వర్గాల విద్యార్థుల దగ్గర 30,000, 40,000, 50,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయన్న? ఒక కోర్సుకి ఒక సంవత్సరం 30,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే నువ్వు కోర్సు పూర్తి చేసేసరికి ₹1,00,000 ఫీజు కట్టి తీసుకుపోవాలన్న సర్టిఫికేట్లు. ఈరోజు నువ్వు రియంబర్స్మెంట్ ఒక టైంకే అయిపోయేది, స్కాలర్షిప్ టైంకే వేయకపోతే విద్యార్థులు నష్టపోతున్నారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖలో మార్పులు తీసుకొస్తా అని చెప్పిండు, ఆకునూరు మురళిం పెట్టిండు, పెద్ద మేధావులను పెట్టిండు. ఏం చేస్తున్నారు? వచ్చి ఫోటోలు దిగుతున్నారు తప్ప, వేరే దేశాలు సందర్శిస్తున్నారు తప్ప, ఇక్కడున్న రియంబర్స్మెంట్ కష్టాలు, రియంబర్స్మెంట్ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎలాంటి సమస్య అనుభవిస్తున్నారని చెప్పేసి తెలియదన్న. ఒక విద్యార్థి ఆదిలాబాద్ నుండి వస్తాడు సర్టిఫికేట్లు తీసుకోనికి, కానీ ఆ విద్యార్థికి ఇక్కడ సర్టిఫికేట్లు ఉండే అన్న. ఒక విద్యార్థి ఒక పలానా ప్రైవేట్ కళాశాలలో చదివితే, పలానా ఇంజనీరింగ్ కళాశాలలో చదివితే, కోర్సు పూర్తయిన తర్వాత ఆ సర్టిఫికేట్ల కోసం ఎక్కడో ఆదిలాబాద్ నుండి, ఎక్కడో నిర్మల్ నుండి ఈ హైదరాబాద్కి వస్తే, ఇక్కడ హైదరాబాద్ చదువుకుంటా ఈ హైదరాబాద్లో డిగ్రీ కళాశాలకు, ఇంజనీరింగ్ కళాశాలకు వస్తే మళ్ళీ ఆ విద్యార్థి ఇక్కడ రూమ్ తీసుకోవాలి, దానికి రెంట్ కట్టాలి, భోజనము, ఇవన్నీ విద్యార్థి ఎక్స్ట్రా ఖర్చులే కన్నా. మళ్ళీ 10 రోజులు ఇక్కడనే ఆ సర్టిఫికేట్ కోసం 10 రోజులు కాలేజ్ ఇంటికి తిప్పి నీకు రియంబర్స్మెంట్ పడలే, ప్రభుత్వం ఇంకా నీకు రియంబర్స్మెంట్ విడుదల చేయలే, ప్రభుత్వం విడుదల చేసిన తర్వాతనే నీకు సర్టిఫికేట్లు ఇస్తాం, లేకపోతే నువ్వు ఫీజు చెల్లించి, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత, ఫీజు రియంబర్స్మెంట్ మాకు శాంక్షన్ అయిన తర్వాత నీకు చెక్ రూపంలో ఇస్తా అంటే, ఈరోజు పేద విద్యార్థులన్నా ఈరోజు రియంబర్స్మెంట్ తీసుకునేది ఎవరన్నా? ఫీజు మేనేజ్మెంట్ కోటే కాకుండా నాకు నా చదివేంత సత్తా ఉంది, నేను చదువుకోగలుగుతా అని చెప్పేసి ఈరోజు సిపిఎట్ లాంటి, లేకుంటే ఎంసెట్ లాంటి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కన్వీనర్ కోటాలో వాళ్ళు సీట్లు సంపాదించిన వ్యక్తులు రియంబర్స్మెంట్ వస్తాయని చెప్పేసి ఉంటారు కదా అన్న.
ఇదే ఇష్యూ పైన హైకోర్టు కామెంట్ చేస్తూ కూడా మీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేసుకొనివారు, ప్రభుత్వం కూడా కట్టదని కూడా ప్రభుత్వం మీద సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం ఒకవేళ స్కూళ్ళకు కాలేజెస్కి ఒకవేళ పర్మిషన్ ఇచ్చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేసుకోమంటే మరి తల్లిదండ్రులు కట్టే పరిస్థితి ఉందా ఈ లక్షల రూపాయలు? అన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక పెద్ద గేమ్ ఏంటంటే ఈరోజు ప్రైవేట్ కళాశాలను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద ఆట ఈ రాష్ట్రంలో ఆడుతుందన్న. ఈరోజు ప్రభుత్వం ఎవరికి చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్? కళాశాల యజమాన్యాలకు చెల్లించాలి. కానీ ఇక్కడ బలవుతున్నది ఎవరు? ఏమో అభం శుభం తెలియని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే కదా ఇక్కడ బలవుతున్నది. అంటే ఈరోజు కళాశాల యాజమాన్యం బాగుంటుంది, అటు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ బాగుంటారు, కానీ ఇక్కడ బలవుతున్నది మీకు ఓట్లేసిన వాళ్ళేనా? ఇక్కడ బలవుతున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులేనా? ఈరోజు కోర్టు మొట్టకాయలు వేసిందంటే ప్రభుత్వం ఒక గేమ్ ఆడుతుంది కదా అన్న. ఈరోజు ప్రైవేట్ కళాశాల వాళ్ళను కోర్టుకు పంపించింది ప్రభుత్వమే. ఈరోజు ఒక జీవో విడుదల చేసేది ప్రభుత్వమే. డైరెక్ట్ డెబిట్ సిస్టమ్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటే ఈరోజు నేను డైరెక్ట్ మాకు వేయకండి ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఏం చెప్తున్నా అంటే విద్యార్థులకు డైరెక్ట్గా డబ్బులు వేయకండి, మీరు డైరెక్ట్గా వేయాల్సింది ఎవరికి? కళాశాల యజమాన్యంకి వేయండి, కళాశాల అకౌంట్కు డైరెక్ట్ వేయండి. మాకు కాదండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మాకు కాదండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మాకు అవసరం లేదు ఫీజు రియంబర్స్మెంట్. ఒక్క రూపాయి కూడా మేము తీసుకోం, మా జేబులోకి రాదు. మీరు వేసే ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్క రూపాయి కళాశాలకే వేయండి. ఇప్పుడు మీరు డైరెక్ట్ మాకేయడం వల్ల మీరు ఎప్పుడేస్తారో తెలియదు. కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు అవుతుందన్న. ఈ 3 సంవత్సరాల కాలంలో, ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన డోకా లేదన్న, విడుదల చేసిన సందర్భం లేదు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నా సరే కానీ ఇంతవరకు కళాశాల యజమానులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏని ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు డైరెక్ట్ మా విద్యార్థుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎప్పుడు మా విద్యార్థుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటుంది కదా, అంటే ఎప్పుడు చేయాలి? అంటే ఈరోజు కళాశాల యాజమాన్యం, కళాశాలలో ఉన్న ప్రిన్సిపాల్, ఆ యాజమాన్యం మొత్తం విద్యార్థులను పట్టి పీడియాలా? విద్యార్థుల రక్తం తాగాలా? అంటే విద్యార్థుల నుండి పైసలు వసూలు చేయాలా? అంటే ప్రభుత్వం బాగుండాలి, కళాశాల యాజమాన్యం బాగుండాలి, కానీ ఇలా బలేది విద్యార్థులేనా అని నేను అడుగుతున్నా. వాస్తవానికి మీరు కూడా చాలామంది ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, బయట నుంచి చాలా కాలేజెస్ నుంచి కూడా విద్యార్థి నాయకులు పోరాడుతూ ఉన్నారు. విద్యార్థుల నాయకులు పోరాడుతుంటే వాళ్ళు అరెస్టులు చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడ కూడా బంధిస్తూ ఉన్నారు, పోరాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇంకా పైపోగా వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు ఒక పార్టీకి కాపాల కుక్కలా ఉంటున్నారు కాబట్టి ఆ కుక్కల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎవడన్నా పేడ్ ఆర్టిస్టు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ మంత్రులు, నీ క్యాబినెట్, నీ ఎమ్మెల్యేలు, మీరందరూ పేడ్ ఆర్టిస్టులు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేస్తున్న మాలాంటి విద్యార్థి నాయకులు పేడ్ ఆర్టిస్టులు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కాదండి రేవంత్ రెడ్డి గారు పేడ్ ఆర్టిస్టులు. మీరు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పేడ్ ఆర్టిస్టు మీరండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రం అంటేనే కొట్లాటలు, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అంటేనే ప్రశ్నించే తత్వం అన్న. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ కీలక పాత్ర పోషించింది లేదా? ఆ రోజు రేవంత్ రెడ్డిని తరిమి కొట్టింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కాదా? అంటే ఈరోజు పేడ్ ఆర్టిస్టులని అంత సులభంగా ఎలా అంటున్నారు? రేపు మీరు ఏదైతే అంటున్నారు కదా, మీ ధర్నాలు చేసేవాళ్ళు, రాస్తారోకాలు చేసేవాళ్ళు, మా ప్రభుత్వం మీద మాట్లాడేవాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు కదా. సరే, ఇదే పేడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నావు కదా, లక్షల మంది, వేల మంది పేడ్ ఆర్టిస్టులు నీ ప్రభుత్వాన్ని కొట్టబోతున్నారు, నీ ప్రభుత్వాన్ని గందదించబోతున్నారు. నువ్వు అనే పేడ్ ఆర్టిస్టులు, నువ్వు అంటున్నావు కదా ఈరోజు విద్యార్థి నాయకుడుగా చదువుకునే విద్యార్థులు డిగ్రీలు చేసుకుంటూ, పీజీలు చేసుకుంటూ ఈరోజు విద్యార్థి సమస్యల కోసం కొట్లాడుతున్న విద్యార్థి నాయకులను పేడ్ ఆర్టిస్టులు అంటున్నావు కదా. అదే విద్యార్థి నాయకులు ప్రతి ఒక్క విద్యార్థిని ఏకం చేసి లైబ్రరీలో, దిల్సుఖ్నగర్ లైబ్రరీలో, అమీర్పేట లైబ్రరీలో, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో, అదే రాహుల్ గాంధీ ఎక్కడికైతే ఛాయ్ తాగిండో చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీలో, ఆ లైబ్రరీలో ఉన్న ప్రతి విద్యార్థిని కదిలించి నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొడతామని తెలియజేస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే, ఎందుకంటే రానున్నటువంటి ఇంకో నెలలో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇదే ధోరణి ఉంటే విద్యార్థి నాయకులుగా మీరు ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతాం? రానున్న రోజుల్లో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక దిశా నిర్దేశం చేయకుంటే
రానున్న రోజుల్లో ప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలకు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి వేయాలి, వాళ్ళకి మీరు దిశానిర్దేశం చేయాలి, విద్యార్థులకు సరిగా చదువులు చెప్పండి, వాళ్ళకి ఇంకా కాంపిటేటివ్ పరంగా వాళ్ళకు ప్రిపేర్ అయ్యేలా చూడండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు మార్గదర్శకాలు ఇవ్వాలన్న. సరే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికెళ్ళో అప్పులు తెచ్చే కదన్నా చేసేది. సరే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి 2.5 సంవత్సరాల నుండి ఈరోజు టోకెన్ నెంబర్ నేనేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తాడు. బట్టి విక్రమార్క గారు చెప్పుడు 4 నెలల్లో ఇస్తా, 2 నెలల్లో ఇస్తా, 3 నెలల్లో ఇస్తా, 1100 కోట్లకు ఈరోజు టోకెన్ వచ్చిందన్న, టోకెన్ రిలీజ్ అయింది. ఎక్కడ పోయినాయన్న 1100 కోట్లు? ఏమైనా అన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు విద్యార్థుల ఖాతాలోకి రావాల్సిన, ఈరోజు కళాశాల యాజమాన్యాల ఖాతాలోకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమిషన్లక ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంస్థకు ట్రాన్స్ఫర్ అయినాయా, బట్టి విక్రమార్క గారికి సంబంధించిన కాంట్రాక్టర్ సంస్థకు ట్రాన్స్ఫర్ అయినాయి డబ్బులు. ఈరోజు నువ్వు మూసి ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు, ఒక డిపిఆర్ లేని మూసి ప్రాజెక్టు కోసం లక్షల కోట్లను ప్రకటిస్తావు, డిపిఆర్ లేని పనికిమాలిన ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు 1000 కోట్లను ప్రకటిస్తావు. కానీ ఈరోజు విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయవా? ఇదే ముఖ్యమంత్రి, ఈ రబ్బర్ స్టాండ్ ముఖ్యమంత్రి, ఈ ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, అవగాహనలోకి చేతగాని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి ఏం మాట్లాడిందన్న, లక్షల కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం కానీ యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థులకు మేము డబ్బులు ఇవ్వలేమా అని మాట్లాడిండు. అంటే ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఖజానాలో 10,000 కోట్లు రేవాన్ని నేను అడుగుతున్నా. పెద్ద మాటలు మాట్లాడాలి కదా అండి ముఖ్యమంత్రి గారు. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ సభలో మీరు అంటే ఎవరికో ఎందెందుకో బడా కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం, పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం, లక్షల కోట్లు పెట్టి పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం, మా దగ్గర విద్యార్థులకు వేయాల్సిన డబ్బులు మా దగ్గర లేవా, ఎందుకే బరాబర్ వేస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా ఈరోజు నేను అడుగుతున్నా అన్న.